भीष्टं स्वयं रूपकदा मह्यं ददाति स्वपदान्तिकं वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितांश्च हे कृष्ण करुणा सिंधु दीनबंधो जगतपते गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 रामा राम राम हरे हरे नमः ओं विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामिनिधि नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं श्रीगुरुं दीनतारिणं कृष्णचैतन्यम् ईश्वरम् हरे कृष्ण। ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरये नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवत्युत्तमश्लोके भक्ते भवति नैष्ठिके कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपकुमाराय गोविन्दाय नमो नमः। हरे कृष्ण సో మూడో స్కందం 13వ అధ్యాయంలో ఉన్నాం 30 వరకు చూసాం కదా ఇంతేనా 480 పేజీ మా విషువాచన్ 34 శ్లోకం నుంచి మేడం. 34 శ్లోకం. ఒకసారి 31 నుంచి చూద్దామండి. అంటే వరాహ అవతారం గురించి చూస్తున్నాం మనం. ఓకే, సో ఒక చిన్న రీక్యాప్. సో బ్రహ్మదేవుడు తన విసర్గ సృష్టిని ప్రారంభించాడు. సో ఫస్ట్ ఏంటి సృష్టించాడు? దేవతలను మానవులను. ఫస్ట్ దేవతలు మానవులు అన్ని ఇవి సృష్టించబడ్డాయి. ఏంటంటారు? జీవరాశులు, టైప్స్, అచ్చులు. ఓకే, సో ఫస్ట్ సృష్టి మొదలు ఏంటి మొదలు పెట్టాడు? జ్ఞానము, రజనీ సింగ్ భ్రాంతి, అజ్ఞానం, తమో గుణాన్ని. తమో గుణం కాదు, తమస్సు. ఈ తమస్సులో 5 భాగాలు ఉన్నాయి. ఏంటవి? తమస్సు మోహము, మహామోహము, తామిశ్రము, అంధకారం, అంధతామిశ్రం. అంధతామేశ్వరం అంటే తామిశ్రం అంటే క్రోధం, అంధతామిశ్రం అంటే మృత్యు. ఓకే, సో ఇవన్నీ సృష్టించేశాక బ్రహ్మదేవుడు సంతృష్టి చెందలేదు. సో ఏం చేశాడు? వెంటనే ధ్యానం చేశాడు. ధ్యానం చేసి ఈసారి ఎవరిని సృష్టించాడు? సనక సనందాదులు కుమారుల్ని సృష్టించాడు. వాళ్ళు ప్రజా సృష్టిని నిరాకరించారు. అప్పుడు ఏమైంది? భృగుటి మీద రుద్రుడు, భృగుటి నుంచి రుద్రుడు వచ్చాడు. సో రుద్రుడిని ప్రజా సృష్టి చేయమన్నాడు. రుద్రుడు చేసిన ప్రజా సృష్టి చేత లయం అవుతోంది, కానీ సృష్టి సరిగ్గా జరగట్లేదని బ్రహ్మదేవుడు వాళ్ళందరినీ
తపస్సుకు పంపించేశాడు. సో 3 రుద్రుడు. తర్వాత 10 మంది 10 మంది ప్రజాపతుల్ని సృష్టించాడు. 10 మంది ప్రజాపతులు. ప్రజాపతుల్ని అలా సృష్టించాడు. 11వ ప్రజాపతి కర్దముని. కర్దమని కరెక్ట్. సో అక్కడ ప్రజాపతుల ద్వారా కూడా ఇంకా విశ్వం నిండట్లేదు. సో మళ్ళీ ఏం చేశాడు? స్వయంభూ మానవుని సృష్టించాడు. స్వయం మనువు శతరూప. మధ్యలో వాక్కు గురించి కూడా చదివాము. అయితే ఆచార్యుల కథనం ప్రకారం వాక్కు ఈ బ్రహ్మ ఈ కల్పంలో అయి ఉండకపోవచ్చు అని మనం భాషల్లో చదివాం. ఎందుకు అంటే ఓకే. సో తర్వాత ఏం సృష్టించాడు? స్వయంభూ మనువుని సృష్టించాడు. శతరూపాన్ని. స్వయంభూవ శతరూప. జంట వాళ్ళిద్దరు జంట బ్రహ్మదేవుడి నుంచి జంటగా సృష్టించబడ్డారు. సో వాళ్ళు ఎప్పుడైతే సృష్టి చేద్దాము అని అనుకుంటున్నారో అక్కడ చూస్తే భూమి మండలం లేదు, సముద్ర గర్భంలోకి భూమి జారిపోయి ఉంది. ఓకే. ఆ సముద్ర గర్భం నుంచి ఎలా తీయాలా అని బ్రహ్మదేవుడు ఆలోచిస్తున్నప్పుడు బ్రహ్మదేవుడు ముక్కు నాసికారంధ్రం నుంచి వరాహర్ ఒక చిన్న వరాహం వచ్చింది. వచ్చి అది పెద్దగా బ్రహ్మాండంగా పెరిగిపోయింది అది. ఓకే. సో పెరిగిపోయాక ఏం జరిగింది? ఆ వరాహం అవతారం దాల్చాడు కదా. సో వరాహం వెతుకుతున్నట్టుగానే వెతికి వెళ్ళి ఆ భూదేవిని వచ్చి స్థాపించాడు. ఓకే. ఇదే భూవరాహస్వామి. అయితే ఇక్కడ మనం పిక్చర్ లో చూస్తుంది నీలవరాహస్వామి. కానీ ఫస్ట్ వచ్చింది భూమాతని రక్షించడానికి వచ్చింది శ్వేతవరాహం. ఓకే. 2. సో శ్వేతవరాహం కనుక మీరు చూస్తే రక్షణ కోసం, యజ్ఞమూర్తి రక్షణ కోసం. యజ్ఞమూర్తి కూడా అతనే, యజ్ఞ వరాహం. అలాగే నీలవరాహస్వామి దుష్ట శిక్షణ ఎవరిని? హిరణ్యాక్షుని అనేది జరిగింది. ఓకే. సో ఈ 2 కూడా ఒకేసారిగా చెప్పుకొస్తున్నాడు మైత్రేయుని. ఓకే. సో ఆ వరాహ అవతారం గురించి మనం ఇప్పుడు చూస్తున్నాం. సో 31 నుంచి చదువుతున్నాను. వరాహ భగవానుడు ధరణిని అతి సునాయాసంగా తన కోరలపై నిడుకుని జలము నుండి వెలికి తెచ్చి మిగుల శోభాయమానంగా గోచరించును. పిదప తన క్రోధము సుదర్శన చక్రము వలె దీప్తమగుచుండగా అతడు శీఘ్రమే హిరణ్యాక్షుని, ఆ దానవుడు భగవానునితో యుద్ధము చేయ యత్నించినప్పటికీ వధించి వేసను. సో హిరణ్యాక్షుడు కూడా ఏదో ప్రయత్నించాడు స్వామివారితో యుద్ధం చేద్దామని, కానీ వరాహస్వామి చేత వధింపబడ్డాడు. ఓకే. శ్రీల జీవగోస్వామి వారి కథనం ప్రకారం వేదవాంగ్మయము వరాహవతారము 2 భిన్న ప్రళయ సమయములందు వర్ణించును. చాక్షుషా ప్రళయం, స్వయంభువ ప్రళయం. ఓకే. సో ఇప్పుడు స్వయంభువం అను టైంలో వచ్చింది శ్వేతవరాహం, చాక్షుష మన్వంతరంలో వచ్చింది నీలవరాహం. ఇచ్చట పేర్కొనబడిన వరాహవతారము స్వయంభువ ప్రళయమును సంభవించినట్టువి. ఆ సమయమున జనలోకము, మహర్లోకము, సత్యలోకము వంటి ఉన్నత లోకములు మినహా ఇతర లోకములన్నీను ప్రళయ జన్మల యందు మునిగి ఉండను. ఈ వరాహవతారము పైన పేర్కొనబడిన లోకవాసులచే దర్శితమైనది. విదురునకు కావించిన వర్ణనమునందు మైత్రేయముని 2 ప్రళయములకు చెందిన వరాహవతారములను ఏకముగా చేసి సంగ్రహపరచమని శ్రీల విష్ణునాథ చక్రవర్తి ఠాకూర్లు అభిప్రాయపడ్డారు. సో నిన్న మనకు అదే కదా ప్రశ్న వచ్చింది, ఎలాగా జనలోక వాసులు స్తుతించారు వరాహుణ్ణి అంటే, ఇది ముందు బ్రహ్మకల్పం అయిపోయినప్పుడు ఈ ముల్లోకాలు దగ్ధం అయిపోయాయి, పైన జనలోకం తపలోకం అలాగే ఉన్నాయి. ఓకే. అదొక ఎక్స్ప్లెనేషన్. అలాగే వరాహస్వామి యుద్ధం అప్పుడు, ఈ హిరణ్యకశిపు యుద్ధం అప్పుడు కూడా జనలోక తపవాసులు స్వామిని స్తుతించారు. సో ఇక్కడ స్తుతి ఫస్ట్ స్వయంభువ మనువుది అని చెప్తున్నారు. పిదప ఓకే, ఈ ఫైటింగ్ మాత్రం చక్షుషా మన్వంతరం 2 కలిసిపోయాయి, ఇక్కడ కన్ఫ్యూజ్ అయిపోయింది. పిదప సింహము గజమును సంహరించిన చందమున వరాహ భగవానుడు దానవుని జలమునందు వధించను. ధాతువర్ణమయమగు భూమిని త్రవ్వుటచే గజము అరుణవర్ణ చిహ్నితమైనట్లుగా భగవానుని చెక్కిళ్ళు నాలుక దానవ రక్త పంకిలమైనవి.
పిదప భగవానుడు గజము వలె క్రీడించుచు వక్రములైన తెల్లని దంతముల కొనపై ధరణిని నిలిపెను. అతడు తమాల వృక్షపు నీలివర్ణమును కలిగి ఉండెను. బ్రహ్మదేవుని అధ్యక్షతన గల ఋషులు ఆ విధంగా అతనిని దేవదేవుడని తెలుసుకొని వందనములను అర్పించారు. సో నీలవర్ణ అనగానే ఇక్కడ హిరణ్యాక్షుని వధించిన వరాహస్వామి భూదేవిని తిరిగి తన కోరలపై నిలిపాడు. ఓకే, సో బ్రహ్మదేవుని అధ్యక్షతన ఋషులందరూ కూడా స్తుతిస్తున్నారు. ఋషయ ఊచుహు, ఋషులందరూ పరమ ఆదరముతో ఇట్లు పలికిరి. ఓ అజితుడవగు యజ్ఞ భోక్త, జయోస్తు విజయోస్తు. మూర్తి భవించిన వేద రూపమున నీవు చరించుచున్నావు. నీ రోమ కూపములందు సముద్రములు అణిగి ఉన్నవి. కొన్ని ప్రత్యేక కారణముల కొరకై నీవిప్పుడు సూకర రూపమును ధరించుతవి. కేశవధృత సూకర రూప, జయ జగదీశ హరే. ఒక ప్రత్యేక కారణం వల్ల నువ్వు ఈ సూకర రూపాన్ని ధరించావు. భగవానుడు తాను కోరిన ఏ రూపమునైనను ధరించగలడు. అంతేగాక అన్ని పరిస్థితుల యందును అతడు సర్వకారణ కారణుడే. అతని రూపము దివ్యమైనందున సర్వదా అతడు దేవదేవుడై ఉండు. కారణ సముద్రమునందు అతడు మహావిష్ణువు రూపంలో ఉన్నట్లుగా అతని రోమకూపముల నుండి అసంఖ్యాక విశ్వములు ఉద్భవించుచుండు. కనుకనే అతని దివ్య దేహము మూర్తి భవించిన వేదములై ఉన్నది. అతడు సర్వ యజ్ఞ భోక్త. అజితుడకు దేవదేవుడు ధరణిని ఉద్ధరించుటకు సూకర రూపమును దాల్చిన కారణమున అతడు దేవదేవునికి అన్యుడని ఎన్నడును అపోహ చెందరాదు. ఋషులు, బ్రహ్మదేవుని వంటి మహాత్ములు, ఇతర ఉన్నత లోకవాసుల స్పష్టమైన అవగాహన అదే. స్వామి సూకర రూపంలో ఉన్నా సరే, మత్స్యావతారంలో ఉన్నా సరే, ఓకే, అతడు నర రూపంలో ఉన్నా, రామావతారం అయినా సరే, వరాహం, కూర్మం, ఎన్ని అవతారాలైనా స్వామివారు దివ్యం. అతనికి అంటే అతను సర్వకారణ కారణం. ఓకే, ఎవరంటున్నారు ఇది? బ్రహ్మదేవుడు, అలాగే జనలోక తపలోక వాసులందరూ కూడా దీన్ని ధృవీకరిస్తున్నారు. ఓ దేవా, నీ రూపము యజ్ఞములచే అర్చనీయమైనట్టిది, కానీ దుష్కృతులైన వారు దానిని చూడజాలరు. గాయత్రాది ఛందములు నీ చర్మమునందున్నవి. నీ రోమములందు కుశగ్రాసములు, నయనములందు ఆజ్యము, 4 పాదములందు చతుర్విధ కామ్య కర్మలు కలవు. ఇప్పుడు వరాహస్వామి యొక్క ఒక్కొక్క భాగం అంటే ఎంత దివ్య స్వరూపుడు స్వామి. సూకర రూపం అయినా దివ్య స్వరూపం. అతడు యజ్ఞానికి ప్రతీక. అసలు యజ్ఞం అంటేనే వరాహస్వామి. ఎలాగ యజ్ఞానికి సంబంధించినవన్నీ స్వామివారి ఒక్కొక్క అంగం అదే చూస్తున్నాం. గాయత్రాది ఛందములు నీ చర్మమునందు ఉన్నవి. యజ్ఞవరాహస్వామి చర్మ నుంచే గాయత్రి. నీ రోమములందు కుశగ్రాసములు. యాక్చువల్లీ ఈ వరాహ అవతారంలోనే స్వామివారి రోమం కింద పడి అదే కుశగ్రాసం కింద ఉపయోగపడింది. కుశగ్రాసం మనం దేనికి వాడతామండి? గ్రహణం ఏదిని? యజ్ఞాలలో వాడతారు. గ్రహణాల్లో కూడా పెడతాం, యజ్ఞాలకు పెడతాం. కరెక్ట్, రెండిటికి వాడతాం. అది యాక్చువల్లీ కుశగ్రాసం అనేది ఏంటి అంటే ప్యూరిఫికేషన్, శుద్ధి చేయడానికి. అంటే కుశగ్రాసం ఉంటే అక్కడ ఏ అశుద్ధి చేరదు. ఏంటి? భగవంతుడి యొక్క రోమం, అది వరాహ అవతారం. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి అంటే స్వామి సూకర రూపం అయితే ఏంటి, అతని రోమం కుశగ్రాసం. ఓకే, నయనములు ఆజ్యం, యజ్ఞంలో పోసేది. 4 పాదములందు చతుర్విధ కామ్యకర్మలు కలవు. ఇక్కడి నుంచి వరుసగా ఎలాగా వరాహావతారం యజ్ఞ రూపమైంది అనేది చూస్తున్నాం మనం వరుసగా. అంతేగాక ఓ ప్రభు, నీ నిరంతర అవతరణము అన్ని విధములకు దీక్షలకు కోరిక అయి ఉన్నది. నీ మెడ ఉపసద స్థానము. మెడ నీ దంతములు దీక్షా ఫలమును, సమస్త కోరికల అంతమును అయి ఉన్నవి. నీ జిహ్వ
దీక్ష యొక్క పూర్వకర్మలు. నీ శిరము హోమరహితమగు మేడం అగ్ని. 36వ శ్లోకం అని 36 చదవాలమ్మా. సారీ. హే భగవాన్, నీ జిహ్వ ఒక యజ్ఞ పాత్రము, నాసిక మరి ఒక యజ్ఞ పాత్రము, ఉదరము యజ్ఞ భక్షణ పాత్రము అయి ఉన్నవి. మరి యొక్క యజ్ఞ పాత్రము నీ కర్ణరంధ్రములు. బ్రహ్మదేవుని యజ్ఞ పాత్రము నీ ముఖమునందే కలదు. నీ కంఠము సోమమని తెలియజేయబడు యజ్ఞ పాత్రము. ఇక నీవు నములున్నది అగ్నిహోత్రమని తెలియజేయబడును. ఒక యజ్ఞం, అందుకే హోమము, యజ్ఞ ద్రవ్యము, పాత్ర ఇవన్నీ చూసినప్పుడు మన వరాహస్వామిని మననం చేసుకోవచ్చు. ఓకే. నీ నిరంతర అవతరణం అన్ని విధములకు దీక్షలకు కోరికయే ఉన్నది. నీ మెడ ఉపసదస్థానము అంటే ఇక్కడ ఇచ్చారండి, సంబంధము, అభిధేయ, ప్రయోజనము, 3 కర్మలు. ఓకే. అంటే భగవంతుడి యొక్క మెడ. నీ దంతములు దీక్ష ఫలమును, సమస్త కోరికల అంతమును అయి ఉన్నవి. నీ జిహ్వ దీక్ష యొక్క పూర్వకర్మలు. నీ శిరము హోమరహితముగా అగ్నియు మరియు ఉపాసన అగ్నియు అయి ఉన్నది. నీ ప్రాణములు సమస్త కోరికల సముచ్చయము. ఓ దేవా, నీ రేతస్సు సోమయజ్ఞముగా పిలువబడు యజ్ఞమై ఉన్నది. నీ వృద్ధి ప్రాతకాలపు అనుష్ఠానము. నీ చర్మము స్పర్శ అగ్నిష్టోమ యజ్ఞమునందలి 7 ధాతువులు. నీ దేహపు సంధులు 12 దినములందు నిర్వహింపబడు ఇతరములకు వివిధ యజ్ఞములకు చిహ్నములు అయి ఉన్నవి. కనుక సోమము అసోమము అనడి సమస్త యజ్ఞములకు నీవే లక్ష్యమై ఉన్నావు. కేవలము యజ్ఞముల ద్వారానే నీవు బంధితుడవగదువు. హే భగవాన్, నీవు దేవదేవుడవు. అఖిల స్తుతులచే, వేద మంత్రములచే, యజ్ఞ సంభారములచే అర్చనీయుడవు. నీకు మా నమస్సులు. గోచర అగోచరమగు సమస్త భౌతిక కల్మషము నుండి విడివడి ఉన్నట్టు విశుద్ధ మనస్సుచే నీవు అనుభూతుడవగుదువు. విద్యాగురుడవగు నీకు మేము గౌరవపూర్వక వందనములను అర్పించుచున్నాము. ఇక్కడ ఒక్కసారి భాష్యం కొన్ని లైన్స్ చూద్దామండి. భక్తి యోగమును నిర్వహించుటకు కావలసిన యోగ్యత ఏమనగా, భక్తుడు సర్వ విధములైన భౌతిక కల్మషములు, కోరికల నుండి దూరుడై ఉండవలెను. మనకి భక్తిలో 9 స్టెప్స్ అనేవి చూసాం, 9 స్టేజెస్. అందులో మీకు గుర్తుందండి 9 ఏంటి అనేది? అంటారు. కీర్తనం, స్మరణం. నవవిధ భక్తి కాదు, శ్రద్ధ, సాధు సంఘ, భజన క్రియ, అనర్థ నివృత్తి. అనర్థ నివృత్తి వచ్చేంత వరకు కూడా అసలు భక్తి అనేది మొదలవ్వదు అంటారు ఆచార్యులు. మనం ఎన్నో ఏళ్లగా కృష్ణ చైతన్యంలో ఉన్నాం అనుకోండి, ఎన్నో ఏళ్లగా ఉన్నాం కానీ ఇంకా అనర్థ నివృత్తిలోనే అయిపోతుంది కాలం. సో అనర్థ నివృత్తి, భక్తి యోగం నిర్వహించుటకు కావలసిన యోగ్యత ఏంటి అంటే భౌతిక కల్మషాలు, కోరికల నుండి దూరుడై ఉండవలను. కల్మషాలు, కోరికలు, భౌతిక కోరికలు. ఇంకా యాక్చువల్లీ ఎందుకు మనకి దీర్ఘాయుష్ కావాలి చెప్పండి? అవసరం ఇంత దీర్ఘాయుష్? వచ్చావా, పని అయిందా, వెళ్ళావా, అసలు ఏంటి పని చేయాలో కూడా తెలియదు. దీర్ఘాయుష్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఫస్ట్ ధర్మం ఏంటి అంటే మన ఆయుష్ని మనం నిలుపుకోవాలి. ఎందుకు? ఆయుష్ ఉంటే, ఇప్పుడు చిన్న కాలంలోనే ఎవరైనా వెళ్ళిపోయారు అనుకోండి, వాళ్ళు ఫస్ట్ కోరికలతోనే అయిపోయింది, ఇంకా ఏమీ నేర్చుకోలేదు, ఏమీ అనుభవం పొందలేదు. సో మన ఆయుష్ అయ్యే కొద్దీ మనకు అనుభవం నేర్పాలి, కోరికల నుంచి తగ్గించుకోవాలి. ఇన్నేళ్ళు వచ్చినా ఎక్కడో ఆషాఢ మాసం సేల్ అనగానే లోపల నుంచి మళ్ళీ ఏదో స్టార్ట్ అవుతుంది. ఫ్రీ ఫ్రీ ఫ్రీ, సేల్ 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 అన్ని మొదలవుతుంది. అలా అంటే పొద్దున్నే యాక్చువల్లీ భాగవతం లెక్చర్ వింటున్నాం, అందులో ప్రభు చెప్తున్నారు. ఓకే, ఎప్పటికి మనకు అర్థం అవుతుంది, మనకు అది అవసరం లేకపోయినా మనకి మనసు
దాని మీదే వెళ్తుంది. పూర్తిగా అవసరం లేదు, నాకు అర్థమైంది. కానీ అది తెచ్చుకోవాలి, ఎందుకు? ఎవడో ఫ్రీగా ఇస్తుంది, నాకు కావాలి, నాకు కావాలి. ఇంట్లో పెట్టుకోవడానికి ప్లేస్ అయినా లేకపోవచ్చు, కావాలి. సో ఈ కోరికల నుంచి అసలు అవ్వట్లేదు. ఆయుష్ పెరుగుతూ ఉంది, ప్రతిరోజు పెరుగుతోంది, ప్రతిరోజు పెరుగుతోంది. ప్రతిరోజు ఎక్స్పీరియన్స్ కానీ పెరగట్లేదు, ప్రతిరోజు వైరాగ్యం కానీ పెరగట్లేదు. ఇంకా 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 పెరుగుతుంది. అదే ప్రభుపాద వారు ఏమంటారంటే, రోజు కామానే పెడుతున్నాం, కోరిక తీరింది అనగానే ఇంకా ఫుల్ స్టాప్ పెట్టట్లేదు, దానికి ఒక పెద్ద కామ. అంటే ఏంటి ఏమంటారు మనకి? సశేషం, సశేషం అంటుంటారు. ఇదివరకు సీరియల్స్ వచ్చేవి, కథల్లో. ఎప్పుడు చూస్తే సశేషం సశేషం, ఇంకా ఉంది, ఇంకా ఉంది, ఇంకా ఉంది, ఇంకా ఉంది, ఇంకా ఉంది. కామ అనే దానికి ఇంకా ఫుల్ స్టాప్ ఉంది. అది తీరకపోతే, అనర్థాల నుంచి బయటకు రాకపోతే అసలు భక్తి అనేది మొదలవ్వదు. సో ఈ మూడు సరిగ్గా జరగాలి. శ్రద్ధ భజన, శ్రద్ధ సాధుసంగా భజన క్రియ, శ్రద్ధ సాధుసంగా భజన క్రియ. ఎందుకు జరగాలి అంటే అనర్థ నివృత్తి స్టార్ట్ అవ్వాలి, అనర్థ నివృత్తి తీవ్రంగా వెళ్ళాలి. తీవ్రంగా వెళ్తేనే భక్తి యోగంలో స్పీడ్ అనేది చూడగలుగుతాం మనం, ప్రోగ్రెస్. ఓకే, యాక్చువల్లీ చైతన్య మహాప్రభు మతం భక్తిలో రెండు ఉన్నాయండి, వైదిక భక్తి, రాగానుగా భక్తి. ఓకే, వైదిక భక్తిలో మనకి రూల్స్ అన్ని ఉన్నాయి, ఇవి చేయకూడదు, లేదా 4 అధర్మాల జోలికి వెళ్ళకూడదు, లేదా పొద్దున్నే బ్రహ్మముహూర్తంలో లేవాలి, ఇవన్నీ రూల్స్, ఇవన్నీ కూడా వైదిక భక్తి. ఓకే, రాగానుగా భక్తి ఏంటి అంటే మనకి స్పాంటేనియస్ భగవంతుడి మీద ప్రేమ. యాక్చువల్లీ చైతన్య మతం ఏంటి అంటే భగవత్ ప్రేమ గురించే. ఈ రూల్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి, అనాది కాలం నుంచే వస్తున్నాయి. సాధనకి రూల్స్ ఇచ్చారు ఇచ్చారు ఇచ్చారు, మనం ఇంకా రూల్స్ దగ్గరే ఆగిపోయాం. ఇంకా రూల్స్ పాటించడానికి మనకు ఒక కన్విక్షన్ కావాలి, మన ఒకళ్ళు ఒప్పించాలి ఎందుకు ఇది చేయకూడదు అని. యాక్చువల్లీ ఏదైనా మనం నిజంగా అర్థమైతే అది పాటించడానికి పెద్ద శ్రమ పడక్కర్లేదండి, అవునా కదా? నిజంగా మనకు అర్థమైంది అనుకోండి, పాటించడానికి శ్రమ పడక్కర్లేదు. ఎందుకు? ఏదైనా ఎగ్జాంపుల్ ఉందా మీకు? మనం ఎప్పుడు ట్రైన్ ఎగ్జాంపుల్ చెప్పుకుంటూ ఉంటాం, పొద్దున్న 4ంటికి ట్రైన్, మనకి నిజంగా అర్థమైంది అనుకోండి, లేస్తాం, అదే దాని పెద్ద శ్రమ పడక్కర్లేదు. ఒక అవసరం ఉంది అంటే అతి ఈజీగా ఆటోమేటిక్ గా శరీరం దానికి ట్యూన్ అయిపోతుంది. అంటే అప్పుడు మనకి విషయం అర్థమైనట్టు లెక్క, దాని గురించి శ్రమ పడక్కర్లేదు. మనం 16 రౌండ్ చాంటింగ్ చెయ్యాలా, దాని అవసరం మనకు అర్థం కాలేదు, సరిగ్గా చేయాలి అన్న అవసరం అర్థం కాలేదు. దాంతో ఏం చేస్తున్నాం? వైదిక భక్తిలో ఇంకా స్టార్టింగ్ లో ఉన్నాం మనం, ఇంకా రూల్స్ లోనే ఉన్నాం. ఆటోమేటిక్ గా శరీరం దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. ఇంకా చేయకూడదు, బయట తినకూడదు, ఉల్లి వెల్లుల్లి తినకూడదు, ఇంకా రూల్స్ లోనే. వీటిల్ని మనం యాక్సెప్ట్ చేసుకోవడంలోనే ఉన్నాయి ఇంకా. సో ఎప్పటికీ మనం భక్తిలో ముందుకెళ్తున్నాం కదా. అందుకే భక్తి రసామృత సింధు చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎందుకు ఇంత అంటే, మనం రావాలి మెల్లిగా గృహస్థాశ జీవనం నుంచి వానప్రస్థం. మనం ముందే చెప్పుకున్నాం, వానప్రస్థం అంటే అడవులకు వెళ్ళక్కర్లేదు, అమ్మో అనుకోక్కర్లేదు. కానీ ఈ గృహస్థ జీవనం నుంచి మనం విరమించుకోవాలి. గృహస్థ జీవనం అంటే ఏంటంటే కూడబెట్టుకోవాలి, అది కావాలి, అది కావాలి, అది కావాలి, అది కావాలి, ఇంకా కోరికలు తగ్గించుకోవాలి, ఇంకా ఇది చేయాలి, ఇది చేయాలి, ఇది చేయాలి. దీని నుంచి మెల్లిగా మనం విరమణ. ఒక విరమణ నెక్స్ట్ జనరేషన్కి ఇచ్చేయాలి, వాళ్ళు ఎక్స్పీరియన్స్ అయ్యి వాళ్ళు వచ్చేయాలి. ఇంకా మన వృద్ధాప్యం ఎలా జరుగుతుందో వాళ్ళ వృద్ధాప్యం అదే చూస్తారు, ఓ ఇదే కావాలి చేయాలి. ఇంకా ఎక్స్పీరియన్స్ ప్రాక్టికల్స్ మొదలవ్వాలి, థియరీ చదువుతూనే ఉన్నాం. ఓకేనండి. సో అనర్థ నివృత్తి మీద మనం అతి త్వరగా దాని నుంచి బయటపడేలా నువ్వు ఫోకస్ చేస్తావు. ఓకేనా? అప్పుడే భక్తి యోగం మొదలవుతుంది. సో యోగ్యత ఏంటి అసలు? భక్తి యోగాన్ని నిర్వహించడం కావలసిన యోగ్యత ఏమనగా, భక్తుడు సర్వ విధములైన భౌతిక కల్మషములు కోరికల నుండి దూరుడై ఉండవలను. ఆ విధముకు ముక్తావస్థ అని, ఆ ముక్తావస్థ భౌతిక కోరిక త్యాగము అని పిలువబడును.
విధి నియమములను అనుసరించి భక్తి యోగమునందు నెలకొనువాడు అప్రయత్నంగా భౌతిక కోరికల నుండి విడివడును. అటువంటి పవిత్ర మానసిక స్థితి యందు అతడు శ్రీకృష్ణ భగవానుని అనుభూతమునర్చుకునగలడు. ఎల్లరి హృదయములందు నిలిచి ఉన్నవాడైనందున ఆ దేవదేవుడు భక్తి యోగమును గూర్చి భక్తునకు ఉపదేశమును సగును. అంతటా భక్తుడు అంత్యమున దేవదేవుని సాన్నిధ్యమును పొందగలడు. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధి యోగంతం ఏన మాం ఉపయాంతి. వాడికి నేను సహాయం చేస్తాను, నేను వాడిని నా దగ్గరికి తీసుకుంటాను. ప్రతి ఒక్కడు మనస్సును జయించవలసి ఉన్నది. దానిని అతడు వైదిక కర్మలను అనుసరించుట ద్వారాను వివిధములకు యజ్ఞములను నిర్వహించుట ద్వారాను వనరించగలడు. ఒక నిమిషం అండి, ఒక ప్రభు అర్జెంట్ అనుకుంటా.